ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సమయమందు మనందరం లేచి నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ శక్తిగల లేఖనాలను మనం చదువుతున్నప్పుడు గౌరవించుచు మనం లేచి నిలబడదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చివరి మాటలు మనం గమనించినట్లయితే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదముల కర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి శక్తిగల నీ యొక్క వాక్యమును ప్రభు మేము చదివి ఉండగా గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మధ్యలో ఉన్నారు, మాలో ఉన్నారు. మీరు ఈ వాక్యమును ప్రభు తీసుకొని మాతో మాట్లాడము. మా హృదయానికి మా యొక్క చెవులకు సున్నతి చేసి తండ్రి వినుచున్న మాకు నాయన దాని ప్రకారం జీవించులాగన కృప చూపండి. అంతేకాదు నా తండ్రి, నీ వాక్యము తండ్రి మమ్మల్ని పోషించి బలపరచుచుండగా తండ్రి నీ యొక్క సన్నిధానములు మేము ఎదుగుటకు సహాయం చేసి నా తండ్రి సిద్ధపడి నీ పెళ్ళి భార్యగా నా తండ్రి నిన్ను కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ శక్తిగల లేఖనములను మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్. ఈ దినము మన యొక్క శ్యామ్ యొక్క బర్త్డే సందర్భంగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు కొన్ని విషయాలు మనకు జరుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేకములు ఉన్నవి. దేవుని మహిమ కలుగును గాక. అట్లనే ఒక వ్యక్తి పుట్టితే ఆ వ్యక్తి పుట్టినందువలన అనేకులు సంతోషించే రకంగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అట్లా ఈ యొక్క గ్రంథములో రాయబడిన ఈ పుట్టిన వ్యక్తి కూడా అనేకులు సంతోషపడేటట్లుగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి ఎవరెవరు పుట్టి ఉన్నారు, వారు పుట్టడం వలన ఏ విధంగా అనేకులు సంతోషపడ్డారో కొన్ని విషయాలను మనము ఈ దినము ఈ బర్త్డే సందర్భంగా శ్యామ్ను మనం జ్ఞాపకం చేసుకుంటూ లేఖనాలను కొన్నిటి మనం ధ్యానించాలని నేను భావిస్తూ ఉన్నా. దేవుని మహిమ కలుగును గాక. ముందుగా శ్యామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు సంఘం తరపున కూడా ఆ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మనందరం కూడా. ప్రభు ఆ బాలుని దీవించునుగాక. ఆమేన్. అంతేకాదు కీర్తనల గ్రంథము 65:11 ప్రకారము, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. కాబట్టి ఆ యొక్క శ్యామ్కు మొదటి సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నాడని మనం ప్రగాఢంగా మనము ప్రభుని బట్టి విశ్వసిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనాన్ని బట్టి చూస్తే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరి గురించి రాయబడుతున్నదంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి రాయబడతా ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నా నాకు? బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడబడతా ఉన్నది. అతడు పుట్టినందున అనేకులు నిజముగా సంతోషించారు. ఆమేన్. బాగా వినాలి జాగ్రత్తగా.
అతను పుట్టినందున అనేకులు సంతోషించారా, సంతోషించలేదా? నిజముగా సంతోషించారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే దేనిని బట్టి సంతోషించారు? అతనికి ఉన్న ధనమును బట్టి కాదు, అతనికి ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, అతనికున్న ఏదో గొప్ప వంశములు పుట్టి ఉన్నాడని దానిని బట్టి కాదు. కానీ దేనిని బట్టి అనేకులు సంతోషించారు? దేవుని వాక్యమును బట్టి అనేకులు సంతోషించారు. ఆమేన్, హల్లెలూయా. అతను డబ్బు చూపి అనేకులను ఆకర్షించలేదు, లేకపోతే ధనమును చూపి అనేకులను ఆకర్షించలేదు, ఏదో విద్యలు చేసి అనేకులను ఆకర్షించలేదు. కానీ తను ఏ నిమిత్తము భూలోకానికి పంపబడ్డాడో, ఏ పనైతే చేయటానికి దేవుని చేత నియమింపబడ్డాడో ఆ పని చేయటం వలన అనేకులు సంతోషించారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా చూడండి, అతను అనేకులకు సంతోషకారణముగా ఉండులాగున పుట్టి ఉన్నాడు. పరిసయ్యులకు సంతోషకారణంగానే పుట్టి ఉన్నాడు. సద్దుకయ్యులకు, శాస్త్రులకు కూడా సంతోషకరంగానే పుట్టి ఉన్నాడు. అంతేకాదు సైనికులకు కూడా సంతోషకరంగా పుట్టి ఉన్నాడు. అంతేకాదు నిజముగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించుచున్న సామాన్య ప్రజలకు కూడా యోహాను సంతోషకరముగా అతను జీవితం జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సలహాను, ఒక సూచనను, దేవుని వాక్యమును వారికి పరిచయం చేస్తూ వారిలో ఉన్నటువంటి ఏమిటి, వారి యొక్క లోటుపాట్లను కూడా చూపుచు మీరు సరి అయిన దిశలో మీరు నడవండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని తనలో ఉన్నటువంటి దేవుని వాక్యమును ప్రకటించటం వలన అనేకులకు సంతోషకరముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు మనం మోషను ఒకసారి తీసుకున్నట్లయితే అతను కూడా ఎంతోమందికి సంతోషకరమైన జీవితాన్ని జీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందరికో మార్గదర్శిగా అతను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందరినో దేవుని ఆత్మతోటి నడిపించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అనేక అద్భుత ఆశ్చర్యకార్యములు అతని ద్వారా దేవుడు చేయించటం వలన అనేకులు మోషే పుట్టినందువలన సంతోషించారని మనము 100%గా అతని గురించి చెప్పగలము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం సమూయేలును ఒకసారి తీసుకున్నట్లయితే సమూయేలు కూడా పుట్టడం వలన అనేకులకు న్యాయము తీర్చబడి ఉన్నది. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పుటకును, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడిపించుటకును అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కొక్కరి యొక్క జీవితాలను మన పరిశీలన చేసుకుంటూ పోతే ఎందరో మనకు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. హల్లెలూయా. చూడు, అంతేకాదు మన హన్న అనే ఆమె యొక్క సమూయేలు యొక్క అమ్మను కూడా తీసుకుంటే ఆమె కూడా పుట్టినందువలన ఆమె ఒక గొప్ప దైవ సేవకుణ్ణి ప్రభువుకు సమర్పించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అట్లా చూసుకుంటే గిద్యోను, బారాకు, ఇంకా జకర్యా, ఎంతోమంది ఆ యొక్క లేఖనాలను మనం చూస్తూ ఉంటాం. యెషయా, ఇర్మియా, చూడండి, దానియేలు, ఇట్లా అనేకులు మనకు ఎంతోమంది పుట్టినందువలన అనేకులు సంతోషించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయమందు కూడా మన మధ్యలో ఈ దినము జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుపుకుంటున్నటువంటి శ్యామ్ పుట్టినందువలన కూడా నిజముగా ఆ సమూయేలు అంతటి వాడు అవుతాడో కాడో మనకు తెలియదు. కానీ అతడు పుట్టినందువలన కూడా అనేకులు సంతోషించబడాలని చెప్పేసి ఈ దినాన నేను ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా. దేవుని మహిమ కలుగును గాక. అట్టి జీవితము అతను జీవించాలని నేను కోరుకుంటా ఉన్నా. నిజంగా చూసినట్లయితే ఆ యొక్క హన్నాకు దేవుడే సంతు లేకుండా శేషను అని రాయబడి ఉంటుంది. మనం ఒకసారి తీయండి, 1వ సమూయేలు
1 సమూయేలు అక్కడ మనకు క్లియర్ కనపడుతుంటుంది. 6వ అధ్యాయాన్ని 6వ వచనం ఒకసారి చదవండి. 5 చదవండి. 5వ వచనం 1 సమూయేలు 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. హన్నా ఆమేన్. చూడండి, పిల్లలు దేవుడిచ్చు బహుమానము అని కూడా రాయబడి ఉన్నది. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, పిల్లలు కలగాలన్నా, పిల్లలు పుట్టకుండా ఉండాలన్నా దేవుని యొక్క అనుగ్రహము స్వాస్థ్యమే మనకు ఉన్నదని క్లియర్గా ఇక్కడ తెలుపుతా ఉన్నది. హన్నాకు ఏమైందంట? యెహోవా ఆమెకు సంతతి లేకుండా, సంతు అంటే సంతతి లేకుండా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దీనివల్ల ఆమెకి ఏమొచ్చిందంటే కోపము వచ్చిందంట. దీనివల్ల ఆమెకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు చాలామంది మనం అనుకుంటాము, అమ్మ చర్చికి రామ్మ, అమ్మ మందిరముకు రామ్మ, లేకపోతే దేవుణ్ణి నమ్ముకోమ్మా, లేకపోతే బ్రదర్ దేవుణ్ణి నమ్ముకోండి, ఇట్లా మనము చెప్తే చాలా మనకు ఏమంటారు, మనకు ఈ లోక సంబంధముగా ఆ దేవుడు నాకు ఏమి ఇచ్చిండని, దేవుడు నాకు ఏం మేలు చేశాడని, నాకు ఇంతవరకు పిల్లలే పుట్టలే, నేనెందుకు మందిరానికి రావాలి సహజంగా అంటారు. లేకపోతే కొంతమంది ఏమంటారు, నేను దేవుని మందిరానికి ఎందుకు రావాలి, యేసుక్రీస్తు నేను ఎందుకు నమ్ముకోవాలి, మొన్ననే నా పెద్ద కుమారుడు చనిపోయిండు, లేకపోతే నా కూతురు జబ్బు పడి మొన్ననే చనిపోయింది, దేవుడు నాకేం మేలు చేసినాడని నేను ఎందుకు రావాలి. చూడండి, ఎందువలన వస్తుంది అది? కోపం వలన. ఆయన నాకేమి చేశాడని కోపం వలన అనేకులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ హన్న ఆమెకు కోపం ఉన్నది. చదవండి అక్కడి నుంచి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆమెకి ఏ విధంగా ఉందంట? కోపము ఈమె కూడా పుట్టించింది. అయితే ఆ కోపము మందిరానికి నడిపించింది. ఆమేన్. హల్లెలూయా. ఆమెను ఏం చేసిందంట? దేవుని దూరపరచలేదు, కానీ చూడండి, తన వైరైనటువంటి ఇంకొక స్త్రీ తన భర్తకున్నటువంటి ఇంకొక భార్య వలన ఈమెకు విసికి కోపం పుట్టిస్తే ఆ కోపము ఏ విధంగా అయిందంట? దేవుని సన్నిధానికి ఆమెను నడిపించేటట్టుగా చేసింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆమె వచ్చి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంది. 11 చదవండి. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా అగు నీకు అప్పగింతునన్ను మొక్కుబడి చేసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. చాలా ఏమని మొక్కుబడి చేసుకుందంట? నీకే అప్పగిస్తా. అంతేకాదు, వాడి తల మీదకి ఎన్నడును క్షౌరపు కత్తి రానియను. దేవుని మహిమ కలుగును గాక. అది నిజముగా హన్న సమూయేలు గురించి ఒక మగపిల్లవాడు నాకు దయచేస్తే
తప్పకుండా ఈ విధమైన కార్యము చేస్తానని మొక్కుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మన సహోదరి కూడా ఆమె ఏం మొక్కుకుందో మనకు తెలియదు, కానీ ఆమె కూడా మరి యొక్క సంతానం కొరకు, ఆమెకు మొదటిగా కుమారుడు ఉన్నాడు, తర్వాత చాలా 10-12 సంవత్సరాల తర్వాత మరి ఒక కుమారుడు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రభు దగ్గరికి రాకమునుపు ఎన్నో ప్రయత్నములు చేసినట్టు కూడా మనము చూసాము, కానీ వారికి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి ఏమీ జరగలే. కానీ ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద లేదా మోకాల మీద వారు ఆ యొక్క పడి మొరపెట్టినప్పుడు ప్రభువుకు వారికి ఏం చేశాడు, ఒక మగ పిల్లవాడిని దయచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఆమె మొక్కుకున్నది. కాబట్టి సమూయేలు పుట్టినందువలన అనేకులు సంతోషించారు. బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారు. అంతేకాదు కానీ ఆ దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ శరీరమును ధరించుకొని కుమారుడిగా ఈ భూలోకమునకు పుట్టినందువలన మనం ఏం చేస్తూ ఉన్నాము, అనేకులు కోటాను కోట్ల మంది ఆయనను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. కోటాను కోట్ల మంది ఆయనను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో నువ్వేదైనా పొందుకోవాలి అంటే హన్నా ఏ విధంగా అయితే కన్నీళ్లు కారుస్తూ తన ఆత్మను కుమ్మరించుకున్నదంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తన ఆత్మను ఏందంట, ఏం చేసిందంట, కుమ్మరించుకున్నది. దానివల్ల ఆమె ఫలితాన్ని పొందుకొని ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. అదేవిధంగా ఈ దినాన సంఘమైన మనము ఏమి చేస్తే మనము అనుకున్న దాన్ని పొందుకోగలము? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన ప్రవక్త తన ప్రజలలో ఉన్న దేవుడు అనే వర్తమానముల నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి ఇస్తూ ఉన్నాడు. చూడండి, స్వేచ్ఛగా ప్రతి చోటకి ప్రవహించుటకు ఇక్కడ ఒక బుగ్గ తెరవబడి ఉన్నది. ఏంటిదంట? ఏ బుగ్గ? నీటి బుగ్గ. అది ఏ నీరు? జీవజలముల బుగ్గ తెరవబడి ఉన్నది. అదే ఈ పరిశుద్ధ గ్రంథము తెరవబడి ఉన్నది. అదే ఈ యొక్క బైబిల్ అయి ఉన్నది. ఆ జీవజన్మల నీటి బుగ్గే మన వాక్యమై ఉన్నది. ఆయన ప్రపంచమంతటికి తెరవబడిన పుస్తకమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బుగ్గ, నీటి బుగ్గ, జీవజలం నీటి బుగ్గ అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి అనుగ్రహింపబడ్డాడు లేదా తెరవబడి ఉన్నాడు. దేవుడే మానవుడి శరీరం ధరించుకొని తెరవబడి ఉన్నాడు లేదా ప్రత్యక్షమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీవు ఇక త్రాగలేనంత ఎక్కువగా త్రాగుము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీటి బుగ్గ తెరవబడి ఉన్నది. బుగ్గ అంటే ఏంటి? అది ప్రవహించేది, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత త్రాగగలవో అంతగా నీవు త్రాగాలి. ఆమేన్. హల్లెలూయా. చూడు, బాగా నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఎంత తినగలవో అంత నీవు తింటావు. అట్లనే వాక్యం అన్నది ఇక్కడ ఎంతో ఉన్నది. నువ్వు ఎంత తినగలవో అంత నువ్వు తింటా ఉంటే వాక్యం ఏ విధంగా ఉన్నదంట? జుంటెత్తేనే ధారల కన్నా తీయనది, మధురమైనది. ఆమేన్. హల్లెలూయా. ఒక అధ్యాయం చదివితే ఒక రకమైనటువంటి ప్రత్యక్షత నీకు కలుగుతూ ఉంటుంది. ఇంకొక అధ్యాయం చదువుతూ ఉంటుంది, దానికంటే మించిన ప్రత్యక్షత ఇంకా నీకు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక నీవు త్రాగలేనంత ఎక్కువగా త్రాగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడాలి. ఇప్పుడు చూడండి, ఒక వృక్షము ఏంటిదంట? ఒక వృక్షము ఒకవేళ దానికి కేటాయించినంతగా నీరు త్రాగినట్లయితే, ఒక వృక్షానికి ఏముందంట? దానికి కేటాయించినంత నీరు అది త్రాగినట్లయితే అది ఎల్లప్పుడూ ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఆమేన్. దానికి ఎల్లప్పుడూ జీవం అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఎంత తాగగలదో
అంత దానికి ఇవ్వబడతా ఉంది. ఇంకా నీటి కరువు కలిగి ఉండదు. అది నీటి కరువు అన్నది అది దానికి కలిగి ఉండదు. హల్లెలూయా. అయితే దానికి ఎంత కావాలనో అంత నీటిని అది పీల్చుకోలేకపోతే అప్పుడు అది ఏమి కలిగి ఉంటుంది? నీటి కరువును కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక వృక్షానికి ఒక బకెట్ కావాలా, 2 బకెట్లు కావాలా, అంత నీటిని అది పెట్టినప్పుడు మనము ఆ యొక్క వేర్లలో నుండి ఆ నీటిని అది సంగ్రహించలేకపోతే ఇంకా దానికి ఏమవసరమై ఉంటుంది? నీటి ఎద్దడి దానికి ఇంకా అవసరమై ఉంటుంది, నీరు ఇంకా అవసరమై ఉంటుంది. అయితే ఈ దినాన కూడా ఆ చెట్టులాగానే మనమున్నాము. ప్రవక్త అదే చెప్తా ఉండు. అదే క్రైస్తవులు ఉన్న విషయము. ఆ చెట్టులాగానే మనమున్నాము. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మూసేనన్న పెన్ను మూసే చూడండి, క్రైస్తవులు ఉన్న విషయం అదే. వారు చాలినంతగా త్రాగలేకున్నారు. ఈ దినం ఎట్లున్నారంట క్రైస్తవులనే? మనము త్రాగగలిగినంత ఎక్కువగా మనము త్రాగలేకున్నాము. చూసారా? బయటికి నెట్టుకొని రమ్ము. నువ్వు నీళ్లు తాగాలంటే ఆ చెట్టు ఏం చేయాలి? అది ఏర్లను, నీరు ఎక్కడ అయితే తేమ ఎక్కడైతే ఉన్నదో, లేకపోతే నీటి యొక్క స్థానం ఎక్కడనైతే ఉన్నదో అక్కడికి అది ఏం కావాలి? ఏర్లను నెట్టుకొని అది రావాలి. హల్లెలూయా. అట్లనే నీవు కూడా బయటికి నెట్టుకొని రమ్ము. ఒక సాక్ష్యం పొందుకొనుము, దానిని దేవునికి సమర్పించుము, దానిని విశ్వసించుము, దానిపై అడుగులు వేయము, దేవుని యొక్క వాగ్దానమును పొందుకొనుము, దానిని దేవునికి సమర్పించుము, దానిని విశ్వసించుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీవు కోరినది ఏదైనా ఆయన నెరవేర్చును. ఆమేన్. హల్లెలూయా. హన్న చేసింది అదే. ఆమె ఏం చేసింది? ఒక సాక్ష్యమును పొందుకుంటా ఉంది, దాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంది. ఏమని చెప్తా ఉంది ఆమె? నాకు ఇగిన ఒక మగ పిల్లవారిని నువ్వు దయచేసినట్లయితే వారిని నీకే సమర్పిస్తా. అది దేవుడు తప్పకంగా ఇస్తాడని దానిని విశ్వసించింది, దానిపై అడుగులు వేసింది, ఆ వాగ్దానమును పొందుకున్నది. ఆ వాగ్దానం పొందుకొని దానిని దేవునికి సమర్పించింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు కోరినది ఏదైనా ఆయన నెరవేర్చును. హన్నాకు కోరినదంతా కూడా ఆమెకేమైనది? నెరవేర్చబడి ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఎక్కడన్నా త్వరగా రండి. హల్లెలూయా. కాబట్టి నీవు దానిని ఆయనకు సమర్పించుము, మిగిలిన దానిని గురించి మర్చిపోము. ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? నీవు ప్రభువుకు ఏమైతే కావాలో దాన్ని సమర్పించు, మిగిలిన దాన్ని గురించి మర్చిపోము. అన్న ఏం చేసింది? పాలు విడిచేంత వరకు తన దగ్గరనే కుమారుని పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాలు విడిచిన తర్వాత మరి ఇక తన ఇంటికి తీసుకొని రాకుండా బాలుని ఎక్కడ వదిలిపెట్టేసింది? దేవుని మందిరములోనే వదిలిపెట్టేసింది. హల్లెలూయా. దేవుని నామని మహిమ కలుగును గాక. ఇక దానిని గూర్చి మర్చిపోయింది ఆమె. వెళ్ళి ఇంకను నీవు చూడని ఈ కార్యమును గురించి సాక్ష్యమిమ్ము. ఏం చెప్తా ఉన్నాడు ప్రవక్త? నువ్వు వెళ్ళి ఇంకా నీవు చూడని ఈ కార్యములను గురించి సాక్ష్యమిమ్ము. అక్కడ సమయంలో ఏం చేస్తున్నాడో ఏమో ఆమెకు తెలియదు, కానీ ఆమె ఏం చెప్తా ఉంది సాక్ష్యము? నాకు సంతు లేకుండా దేవుడు చేశాడు, కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను మొరపెట్టుకొని సమర్పించుకున్నప్పుడు నా మాటను ప్రభువు అంగీకరించి నాకు మగ పిల్లవాడిని దయచేశాడు. నేను అన్న మాట ప్రకారం నేనేం చేశాను? ఆయనను సమర్పించి నా కుమారుణ్ణి ఎక్కడ వదిలిపెట్టేశాను? షిలోహులో ఉన్న మందిరములో వదిలిపెట్టాను. అతను ఇప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆమె చూడని కార్యముల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. నీవు దానిని విశ్వసించుము. అది నీవు చూసినది కాదు, అది నీవు విశ్వసించినది. చూడండి, అది మనం చూసినది కాదు. దేవుడు ఏం చేస్తాడో ఏమేం చేయడు అది మన కంటికి కనపడలేదు. చూడండి, అది దృశ్య రూపంలోనికి మనకు ఇంకా రాలేదు, కానీ దాన్ని మన విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాము? చెప్తా ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అది చూసినది కాదు, కానీ అది విశ్వసించిన దానిని గురించి మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ప్రభు ఈ వాక్యం ప్రకారము
మనందరి జీవితంలో కూడా మనకు అందరు కూడా పిల్లలు ఉన్నారు, వారి యొక్క పిల్లలే కాదు కానీ. కాబట్టి మనందరి పిల్లలు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములు వెదిగి మన పిల్లలు పుట్టినందుకు అనేకులు సంతోషించులాగున ప్రభు మన పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచబడునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఆ బాలుణ్ణి మన శ్యామ్ యొక్క కుమారుని కూడా దేవుడు నిండారుగా దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేసేసాం.